హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎస్ఎంఎస్ బాక్స్ అనేది మనము ఎలాగ ప్రిపేర్ చేయాలో అది నేను డీటెయిల్గా చూపిస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో 3 లైన్స్ ఎస్ఎంఎస్ బాక్స్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ వీడియో ఎవరైనా చూడాలనుకున్నారంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఖచ్చితంగా చూడండి. ఇదైతే 2 లైన్స్ ఉండే మనకి ఎస్ఎంఎస్ బాక్స్ అండి. మనం ఏదైనా మెసేజ్ ఎవరికైనా చెప్పాలి అంటే ఇలాగ ప్రిపేర్ చేసి మనమైతే చెప్పొచ్చండి. అంటే లవ్ కానీ, లేదా ఏదైనా ఫెస్టివల్ కానీ, లేదంటే హ్యాపీ బర్త్డే కానీ, ఏ విషెస్ అయినా కానీ మనం ఈ బాక్స్ రూపంలో మనం తెలియజేయొచ్చండి. ఫస్ట్ మనం దానికోసం అయితే ఇలాగ కాంపౌండ్స్ తీసుకోవాలండి. నేనైతే మిల్క్ అలాగే వైట్ 2 తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా మనం మెల్ట్ చేసుకోవాలండి. ఓవెన్ ఉంటే ఓవెన్లో 30 సెకండ్స్ పాటు మెల్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో కూడా మీరు మెల్ట్ చేసుకోవచ్చండి. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ అయిపోయింది కదా అనేసి వెంటనే కాకుండా ఒక 5 మినిట్స్ పాటు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. గడ్డల్లాగా ఏమీ లేకుండా స్మూత్గా అయ్యే వరకు. నెక్స్ట్ అలాగా మనము ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ ఈ మోల్డ్ అయితే ఐ లవ్ యూ మోల్డ్ అండి. ఈ మోల్డ్లో మనం ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా లోపల, వాటిల్లో మాత్రం మనము ఈ వైట్ కాంపౌండ్తో ఫిల్ చేసుకోవాలి. నేనైతే గోల్డెన్ డస్ట్ ఉంటుంది కదా, వాటిని కూడా నేను అలాగైతే యాడ్ చేశానండి. 3 లైన్స్ ఎస్ఎంఎస్ బాక్స్లో నేను డీటెయిల్డ్గా అయితే చూపించున్నాను, అందుకనేసి ఈ వీడియో లెంతీ అయిపోతుందని ఈ వీడియోలో అయితే చూపించలేదండి. నెక్స్ట్ ఇలాగా ఒక్కసారి ట్యాప్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచాలండి. ఒక 5 మినిట్స్ పాటు అది మనకి సెట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక పైపింగ్ బ్యాగ్ తీసుకొని దాంట్లో అయితే నేను మిల్క్ కాంపౌండ్ని వేస్తున్నానండి. ఈ చాక్లెట్ మోల్డ్స్ అనేవి మనం ఫిల్ చేయడానికి ఇలాగా పైపింగ్ బ్యాగ్స్ యూస్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసాక బాగా సెట్ అయిపోయిందండి. ఇలా అయిపోతుంది కదా. ఆ తర్వాత మనము మిల్క్ కాంపౌండ్ని కూడా ఇలాగ కొంచెం చిన్న హోల్ అనేది పెట్టేసుకొని ఆ తర్వాత మొత్తం కూడాను ఫిల్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా వైట్ కాంపౌండ్ మనం లెటర్స్లో నింపాం కదా, దాన్ని అయితే పర్ఫెక్ట్గా నింపుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఆ లెటర్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. మీకు నచ్చితే ఈ ప్లేస్లో మీరు వైట్ కాంపౌండ్, అలాగే వైట్ కాంపౌండ్ ప్లేస్లో మిల్క్ కాంపౌండ్ లేదా డార్క్ కాంపౌండ్ ఏదైనా కానీ మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చండి. మీలో ఎవరైనా కానీ మన ఛానల్ని ఫస్ట్ చూస్తున్నారు అంటే ఫస్ట్ టైము ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలాగా ఒక 2 టైమ్స్ ఇలాగా ట్యాప్ చేయాలండి. అంటే అంచులు వెంబట ఏమన్నా అతుక్కొని ఉన్నా, లేదు అంటే సరిగా వెళ్ళకపోయినా ఎయిర్ బబుల్స్ ఉన్నా కానీ పోతాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ ఉంచాలండి. ఆ తర్వాత ఇలాగా మొత్తం మనం రిమూవ్ చేసేసుకోవాలి. మోల్డ్ నుంచి రిమూవ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా రిమూవ్ చేసుకోవాలండి. ఇవంతా పీవీసీ మోల్డ్స్ అంటే ప్లాస్టిక్ మోల్డ్స్ కాబట్టి మనకి ఊరికే విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనకి ఎక్కువ లాంగ్ టైం రావన్నమాట మోల్డ్. ఇదైతే ఎస్ఎంఎస్ బాక్స్ అండి. ఇది 2 లైన్ ఎస్ఎంఎస్ బాక్స్ అనమాట. ఇది లవ్ షేప్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఐ లవ్ యూ ఇలాంటి మెసేజ్లు మనం పెట్టుకోవడానికే చాలా బాగుంటుంది. కంగ్రాట్స్ కానీ ఇవి హ్యాపీ బర్త్డే అలాంటివి పెట్టుకోవాలంటే మనకి హ్యాపీ బర్త్డే టైప్లో కూడా దొరుకుతాయి, వాటిల్లో బాగుంటాయి, పెట్టుకోవచ్చు. దీంట్లో అయినా సరే. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నేను హ్యాపీ బర్త్డేని సెట్ చేస్తున్నాను. తర్వాత నేను మళ్ళీ ఐ లవ్ యూ కూడాను సెట్ చేసి చూపిస్తానండి. ఇది యాక్చువల్లీ అయితే నార్మల్గా ఐ లవ్ యూ బాక్స్ అనమాట. దానికోసమే నేను చేశాను, జస్ట్ మీకు చూపించడానికి హ్యాపీ బర్త్డే కూడా పెట్టుకోవచ్చు అనేసి చూపిస్తున్నాను. ఇలాగైతే మనం సెట్ చేసేసుకోవాలి. మీకు ఏమైనా కలర్స్తో కావాలన్నా కానీ కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే లవ్ సింబల్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఆ లవ్ సింబల్స్ కూడా మీరు ఈ ఎంటీలో ఆ లవ్ సింబల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ స్టార్స్, ఈ స్మైలీస్ ఇలాంటివి అవైలబుల్ లేవు అంటే చిన్న చిన్నవి ఏమన్నా మీరు లవ్ షేప్స్ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది ఎంత క్యూట్గా ఉందో, చిన్నగా అసలు చాలా ముద్దుగా ఉంది. నాకైతే చాలా నచ్చింది ఈ బాక్స్ అయితే. అండ్ ఇంకొకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ బాక్సెస్కి కొంచెం మనకి ఈ మూత పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోవాలండి. ఊరికే ఊడిపోతుంది అనమాట, పర్ఫెక్ట్గా సెట్ అవ్వట్లేదు. సో ఖచ్చితంగా మనం టేప్ వేసేసుకొని బాగా సెట్ చేసుకోవాలి. అలాగే మీకు ఈ బాక్స్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీకు నచ్చింది అంటే ఒక లైక్ కూడా ఇవ్వండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు మీరు ఈ బాక్సెస్ ఎక్కడ తీసుకున్నారు, అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, డీటెయిల్స్ ఇవ్వండి అని. నాకైతే ఇక్కడ షాప్స్లో దొరికాయండి. వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు డీటెయిల్స్ చెప్పరు, అలాగే ఇవ్వరు కూడా. ఎందుకంటే బిజినెస్ పర్పస్ చేసేవాళ్ళు ఎవ్వరు కూడా మీకు డీటెయిల్స్ ఇవ్వరండి. సో నేనైతే ఏం చేయలేను అనమాట. కాకపోతే నా దగ్గర ఎక్కువ క్వాంటిటీ ఉంటాయి కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం నేను పంపించగలనండి. అంటే ఎక్కువ
మనకి ఏంటంటే ఒక 50, 60 అట్లా అయితే పంపించలేను కానీ మినిమం అంటే ఒక 10 అలాగా 20 అలాగా కావాలి అనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాలో లింక్ ఇస్తానండి. ఖచ్చితంగా మెసేజ్ చేయండి. దాంట్లో నేనైతే అలా అయితే పంపించగలను. 100 అలా కావాలంటే నాకు అవైలబుల్ లేవు కాబట్టి దొరికిన వాటిల్లో మీకైతే కొన్ని అయితే పంపించగలను. ఒక్కొక్కటి కాస్ట్ ఎంత అవన్నీ కూడా నేను మెసేజ్ చేస్తే చెప్తానండి. ఈ బాక్స్ కూడా మనము 200 నుంచి 250 వరకు అయితే చార్జ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.